వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసారు కదా, మళ్ళీ పడ్డది. ఓకే, ఈ కరెక్షన్ దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లుండి రేపు అంటే మన టైం ప్రకారం రేపు మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత ఫెడ్ అవుట్కమ్ అనేది వస్తుంది కాబట్టి దాని రియాక్షన్ అనుకోవచ్చు. ఫెడ్ నిర్ణయం ఆల్రెడీ తెలిసిందే. 25 బేసిక్ పాయింట్స్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం అయితే ఉంది. మరి దీనికి తగ్గట్టే వాళ్ళు డిసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది కరెక్షన్ అనే అనుకోవాలి. మళ్ళీ ఖచ్చితంగా మార్కెట్స్ అయితే పెరుగుతాయి. ఒకవేళ అనూహ్యంగా వాళ్ళు రేట్ కట్ ప్రకటించకపోతే మాత్రం మార్కెట్లు ఇంకా కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది. సరే చూద్దాం, అది రేపు నైట్ తెలుస్తుంది. అంటే ఎల్లుండి మార్నింగ్ మార్కెట్ల మీద అదైతే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈరోజు ఫాల్ అనేది దాని రిలేటెడ్ అనుకోవచ్చు, కొంచెం పడ్డది. ఓకే, అది పెద్ద ఎఫెక్ట్ అయ్యేదైతే కాదని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే ఈరోజు నిఫ్టీ 1.35% పడ్డది, 332 పాయింట్స్. ఇక సెన్సెక్స్ కూడా 1.3% పడ్డది, 1064 పాయింట్లు నష్టపోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 1.4% దాకా పడ్డది, 746 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు నష్టాల్లో ముగిసింది. ఇక మనం ఇండెక్సిస్ చూద్దాం. అసలు ఏదైనా ఇండెక్సిస్ ప్రాఫిట్లో ఉందా? అన్ని ఇండెక్సిస్ పడ్డాయని చూస్తే ఈరోజు దాదాపు అన్ని ఇండెక్సిస్ పడ్డాయి. ఇక్కడ చూడొచ్చు, ఎక్కువ పడ్డాయి పిఎస్యూ బ్యాంక్స్ పడ్డాయి 1.82%. ఆ తర్వాత మెటల్ ఇండెక్స్ పడ్డది, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా 1.6% వరకు పడ్డాయి. ఇక ఆటో కూడా 1.57%. ఇక ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇవి కూడా దాదాపు 1.4% వరకు పడ్డాయి. ఇక ఫార్మా, ఐటీ ఇవి కొంచెం తక్కువ పడ్డాయి, 1% బిలో, 0.8%, 0.5% పడ్డది. ఈరోజు అంతో ఇంతో కొంచెం ప్రాఫిట్లో ఉన్నది ఏదంటే నిఫ్టీ మీడియా షేర్లు. సరే పెద్ద ప్రాఫిట్ అని కాదు, కాకుంటే ఇంత ఫాల్లో కూడా అదొకటి కొంచెం గ్రీన్లో ముగిసింది, 0.02%. ఇలా ఓవరాల్గా మార్కెట్ అన్నీ కలిసి పడేసినాయి. అందుకే చాలా ఎక్కువ ఫాల్ అనేది కనిపించింది. ఓకే, ఈ ఫాల్ పెద్ద మనం భయపడాల్సినంత కాకపోవచ్చు. నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యే అవకాశాలే ఎక్కువైతే ఉన్నాయి. సరే, మనం నిన్న కొన్ని లెవెల్స్ చెప్పుకున్నాం కదా, మరి ఇంత ఫాల్లో మరి ఆ మార్కెట్ మన లెవెల్స్ని ఏమైనా రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. అట్లే రేపటి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించి నిన్న మనం పెట్టుకున్న లెవెల్స్ ఒకసారి మీరు చూడవచ్చు. ఇవి నిఫ్టీ లెవెల్స్. నిన్న మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఫ్లాట్గా అయినా ఇట్లా ఓపెన్ అయినా ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు సెల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ నిఫ్టీ మనకి ఏం ఛాన్స్ ఇవ్వలే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి ఫాల్ అయ్యింది. మన లెవెల్ సపోర్ట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో అది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వలే అసలు నిఫ్టీ. ఈ ఫస్ట్ 1.5 అవర్ అసలు మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత చూడవచ్చు నిఫ్టీ మన లెవెల్ను రీటెస్ట్ చేసింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఈ రీటెస్ట్కు మనం ఎంట్రీ అనుకున్నాం, ఖచ్చితంగా ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఇది ఎంట్రీ 24,494 లెవెల్ మన సపోర్ట్ అనుకున్నాం. అది కిందికి వస్తే రెసిస్టెన్స్ అవుతుంది అనుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా మన లెవెల్ బ్రేక్ అయింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఇక్కడైతే మంచి ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ నుంచి మంచి ఫాల్ కూడా వచ్చింది. దాదాపు ఒక 150 పాయింట్స్ 200 పాయింట్స్ వరకు కూడా మనకు ఫాల్ అనేది కనిపించింది. ఇక్కడ దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్టు అయింది, మళ్ళీ పడ్డది. ఓకే, ఇక లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. మరి ఇది ఇంకా ఫాల్ అవుతుందా ఏంటి అనేది రేపు మనం మార్కెట్ ఓపెన్ అయినాక మనకైతే తెలుస్తుంది. సరే, ఓవరాల్గా నిఫ్టీ అయితే మనకు ఒక మంచి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫాల్లో సెల్ ఎంట్రీ అయితే మంచిది ఇచ్చింది. ఇక్కడ మనం ఒక ఎంట్రీ అయితే తీసుకోవచ్చు మన లైన్స్ని బట్టి, మన ఈ డ్రా ఏదైతే ఉందో ఈ లైన్స్ని బట్టి, మన లెవెల్స్ని బట్టి ఒక మంచి ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీ. ఇంకా ఊకే మార్కెట్లో దుంకి పైసలు కొట్టుకునే బదులు మన లెవెల్స్ అయితే మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ దీని కింద ఓపెన్ అయితే ఇక్కడ రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇంతవరకు ఫాలో అవుతుందని చెప్పిన నేను. ఇది చూసుకోవచ్చు, నేను నిన్న చెప్పినటువంటి లెవెల్. కానీ ఇది కూడా మనకు సరైన ఎంట్రీ అయితే ఇవ్వలే. ఓకే, ఇక్కడ ఫాలో అయింది. ఓకే, ఇక్కడ రీటెస్ట్ చేసిండే మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళము. ఇక ఇవ్వలేదు. ఇక మధ్యలో దూకిన వాళ్ళకు ఏమైనా ఇస్తే రావచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంతవరకు అయితే మనకి ఎలాంటి ఎంట్రీస్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ మన లెవెల్కి వచ్చిన తర్వాత కూడా ఇది ఇటు ఊగింది. ఓకే, ఇక్కడ మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయినట్టు అయింది.
ఇక్కడ ఎవరైనా రీటెస్ట్ల మీద ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ కాస్ట్ ఎగ్జిట్ కావాల్సిందే, ఎందుకంటే ఇక మనం ఇంతకు మించి మనం ఎక్కువ రిస్క్ ఇయ్యం కాబట్టి ఇది C2C అనుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర మనకు పెద్ద ఎంట్రీ అయితే దొరకలే, మన లెవెల్కి వచ్చింది కానీ ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వలేదు. నిఫ్టీలో మాత్రం మంచి ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు మనకు వచ్చిన 2 ఎంట్రీస్లో ఒకటి మంచి ఎంట్రీ, ఒకటి C2C ఎంట్రీ, అంతే 2 ఎంట్రీసే మనకు వచ్చినాయి. ఈ ఫాలింగ్లో కూడా వచ్చిన దాంట్లో ఒకటైతే మనకు ఖచ్చితంగా లాభాలు ఇచ్చినటువంటి ట్రేడ్ అయితే ఒకటి మనం చేసినట్లు ఈ లెవెల్స్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. మరి మీలో ఎంతమంది ఆ ట్రేడ్ తీసుకున్నారు ఏంటి అనేది ఇక మీకే తెలియాలి. ఇక రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవి రేపు నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. ఇది ఒకసారి చూడండి, రేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి ఫెడ్ డిసిషన్ ఉంది కాబట్టి రేపు మార్కెట్లు ఆడాన తిరగొచ్చు. ఇంకా లేకపోతే ఒకవేళ దుంకుతే మాత్రం చాలా వోలటైల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫెడ్ మీటింగ్ అప్పుడు చూసినాం కదా, అంటే ఎప్పుడు అట్లే ఉంటుందని కాదు. కాబట్టి రేపు రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం రియాక్షన్ ఉండొచ్చు. కాబట్టి కొంచెం చూసి చేయండి రేపు ఎల్లుండి ట్రేడ్. ఇక ఈ ఎల్లో లెవెల్ 24,336 లెవెల్, ఇది 24,274 లెవెల్. యాక్చువల్ నేను ఈరోజు నిఫ్టీ ఎక్కడో ఉన్నప్పుడే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన, ఇది 24,277 మనది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అని. దాదాపు అక్కడి వరకు కూడా వచ్చింది నిఫ్టీ, ఇంకా దాన్ని టచ్ కాలే, కాకుంటే అంతవరకు అయితే వచ్చింది. సరే, ఇక ఈ 24,274 లెవెల్ ఒకటి, 24,336 లెవెల్. ఒకవేళ నిఫ్టీ రేపు ఇక్కడికనే ఓపెన్ అయితే ఈ మధ్యలో ఉంటే ఎలాంటి ట్రేడ్ చేయకండి, వదిలేసేయండి. ఒకవేళ నిఫ్టీ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి చిన్నగా బయింగ్ సైడ్ వెళ్తుంది మార్కెట్, పై వరకు వెళ్ళే అవకాశం ఉంది. 24,668 వరకు మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎల్లో లైన్ కనుక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే ఇంతవరకు నేనైతే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటా, చిన్నగా ట్రయల్ చేసుకుంటూ. ఎందుకంటే రేపు ఎల్లుండి కొంచెం మార్కెట్ వోలటైల్గా ఉండొచ్చు కాబట్టి వచ్చిన 10 రూపాయలను తీసుకొని బయటపడాలి కాబట్టి ట్రయల్ చేసుకుంటూ నేనైతే వెళ్తా. లేదు ఒకవేళ ఇక్కడ టెస్ట్ అయినా కానీ ఈ లైన్ బ్రేక్ చేస్తేనే నేను బయింగ్ సైడ్ ఉంటా, ఈ మధ్యలో నేను ట్రేడ్ అయితే అయ్యాను. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే 24,274 లెవెల్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రం నేను సెల్లింగ్ సైడ్ ఉంటా. 24,138 లెవెల్ వరకు నేను పుట్ సైడ్ ఉంటాను. 24,138 వరకు, 24,274 నుంచి ఇంతవరకు నేను సెల్లింగ్ సైడ్ అయితే ఉంటాను నిఫ్టీలో. ఇంతకు మించి నేను సెల్లింగ్ సైడ్ ఉండను నిఫ్టీలో. ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే, ఇంతవరకు వచ్చిందంటే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ హాయిగా ఇక్కడ మళ్ళీ హెడ్జింగ్ చేసి కూర్చుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టార్గెట్ అవుతుంది, ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా నిఫ్టీలో. అంతే, రేపు సింపుల్ ఇవే నా ప్లాన్లు. ఇక్కడికి వస్తే ఈ నుంచి ఇంతవరకు మాత్రమే సెల్లింగ్ చేస్తా, ఇక్కడికి వచ్చినా బై చేస్తా. ఇది ఒకవేళ ముందే ఇది బ్రేక్ అయినా కానీ బై చేసి కూర్చుంటా. ఇంకా సెల్లింగ్ సైడ్ ఇంకా పోవాలంటే ఇది ఇంకా పెద్ద క్యాండిల్తో బ్రేక్ కావాలి. ఇంకా ఒకవేళ అట్లాగిన అయితే ఇంకా నిఫ్టీ మళ్ళీ పెద్ద ఫాల్ వస్తుంది. ఇంకా ఈరోజు వచ్చింది కదా, అటువంటి ఫాల్ మళ్ళీ ఒకటి రావచ్చు. కాబట్టి జాగ్రత్త, ఈ లెవెల్ వచ్చిన తర్వాత రిజెక్షన్ వచ్చి పైకి వస్తుందా లేదా అనేది చూడండి, చూసి బయ్యా సెల్ అనేది చూసుకోండి. అది రేపు నిఫ్టీలో నా ప్లాను. ఇది ఒక లెవెల్ ఇంపార్టెంట్, ఈ 2 లెవెల్ ఇంపార్టెంట్. దీన్ని బట్టి నేను రేపు నిఫ్టీలో ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక బ్యాంక్ నిఫ్టీ సంగతి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూస్తే, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కానీ ఎట్లా ఓపెన్ అయినా ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి చిన్నగా ఇంతవరకు అయితే మార్కెట్ వస్తుంది. 52,349 వరకు వస్తుంది. ఇది 52,834 లెవెల్. ఓకే, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇంకా కొంచెం ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్నే ఒకవేళ ఎంట్రీ వస్తే ఫస్ట్ క్యాండిల్ కాకుండా సెకండ్ క్యాండిల్ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు సెల్లింగ్ చేస్తా, అంతే, ఇంతవరకే చేస్తా. ఒకవేళ ఇది కూడా మళ్ళీ పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, 51,770. 2 సపోర్ట్స్ ఉన్నాయి, మంచి సపోర్ట్స్. ఇదొక సపోర్టు, ఇదొక సపోర్ట్. ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చినా నేను బయింగ్ సైడ్ వెళ్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, అది థర్డ్ టార్గెట్ అనేది అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. రేపు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ కంటే ఎక్కువ నేను బయింగ్ సైడే చూస్తా.
బయింగ్ ఆపర్చునిటీ వస్తేనే చూస్తా. అంటే ఇక్కడికి వచ్చి రిజెక్షన్ అవుతుందా, ఇక్కడ పోయి రిజెక్షన్ వస్తుందా, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందా, ఇక్కడ బ్రేక్ అవుతుందా, ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వస్తుందా అనేది చూసి రేపు బయింగ్ సైడే ప్లాన్ చేస్తా. బ్యాంక్ నిఫ్టీ వరకు, నిఫ్టీ అయితే ఆ లెవెల్స్ని బట్టి చూస్తా. బ్యాంక్ నిఫ్టీ మాత్రం బయింగ్ ఆపర్చునిటీ వస్తేనే చేస్తా. సెల్లింగ్ సైడ్ అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేసిన ఏదో 1-2 లాట్స్తోని ఈ నుంచి ఇంతవరకు అనేది ట్రై చేస్తా. కానీ పెద్ద రిస్క్ అయితే చేయను. బయింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం చాలా గట్టిగా ట్రై చేస్తా. రేపు బ్యాంక్ నిఫ్టీ వరకు ఇది ఫస్ట్ సపోర్టు, ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్, 2 సపోర్ట్స్ ఉన్నాయి. ఇంక ఇది బ్రేక్ అయిందంటే యాజ్ ఇట్ ఈస్గా హాయిగా ఇంతవరకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 53,737 వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ పడుతుంది అనే దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది చేసుకుందాం. నాకు ఇంకేమైనా అంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడితే మన టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనేమో ఎగవాడి మీకేం సూచనలు ఇయ్యను, నాకు అనిపించింది 1-2 నేను అందులో పెడుతుంటా. మీకు యూజ్ అయితే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. ఓకే, ఇది రేపు మార్కెట్కి సంబంధించి అప్డేట్స్. మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.